నమస్తే మాసిక్స్ టీవీకి స్వాగతం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన తొలి మహిళ, రాయలసీమ ముద్దుబిడ్డ, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం ఉన్న కదిరి ప్రాంత నివాసి అయిన కల్పలతారెడ్డి గారితో ప్రస్తుతం మనం మాట్లాడుతున్నాం. ఆమె లైఫ్ మెమరీస్ని టచ్ చేద్దాం. నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాము. మీ చైల్డ్హుడ్ అంటే మీరు పుట్టింది ఎక్కడ? మీ జననం? మాది అనంతపురం జిల్లా అండి, కదిరి కాన్స్టిట్యున్సీ, తలుపుల మండలం, వేపమాన్పేట అనే గ్రామం ఉంది. అక్కడ పుట్టి పెరిగాము. అయితే పుట్టి పెరిగింది ఎక్కడైతే మేము ఉన్న స్టడీస్ అంతా తలుపుల కదిరి అక్కడ కొనసాగింది. నేను యాక్చువల్గా ఫస్ట్ నుంచి 5th వరకు వేపమాన్పేటలో చదివాను. సిక్స్త్ నుంచి అక్కడే సొంతూరులోనే ప్రైమరీ అంతా సొంతూరులోనే జరిగింది. తర్వాత 6th 10th గవర్నమెంట్ హై స్కూల్ తలుపుల, తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా కాలేజీ కూడా ఇక్కడే తలుపులోనే చదవడం జరిగింది. తర్వాత డిగ్రీ STSN కాలేజీ కదిరిలో చదివాను. పీజీ SK యూనివర్సిటీలో చేశాను. మీరు ప్రైమరీ స్కూల్ ఆ వయసు అంతా పల్లెలోనే జరిగింది. మెమరబుల్ అంటే పల్లెల్లో చాలా హ్యాపీ మెమరీస్ ఉంటాయి. మీరు చదువుకునే టైంలో, ప్రైమరీ స్కూల్ టైంలో ఇప్పటికీ మీకు ఫ్రెండ్స్గా ఉన్నవాళ్ళు ఇట్లా టచ్లో ఉన్నారా? ప్రైమరీ స్కూల్లో గుర్తున్నాయి. అయితే ఒకటండి, మాది పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి మా ఫాదర్ కొంచెం అమ్మాయిల మీద కొంచెం రిస్ట్రిక్షన్ చేశారు. బట్ అప్పటికి మాకు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చారు చదువు విషయంలో కానీ ఫ్రెండ్స్ విషయంలో కానీ ఉండడానికి. చైల్డ్హుడ్ చాలా హ్యాపీగా జరిగిపోయిందండి. అప్పుడు ఫ్రెండ్స్ అంటే మెమరీస్ అంటే అప్పుడు రిలేషన్స్, ఆ లైఫ్ చాలా ఎంజాయ్మెంట్గా ఉండేది. తర్వాత అంటే అప్పుడు చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాం కాబట్టి చాలా హ్యాపీగా గడిచిపోయిందండి. మీకు ప్రైమరీ స్కూల్ స్థాయిలో బాగా గుర్తున్నటువంటి సంఘటన? ప్రైమరీ 5th క్లాస్ అంటే మీ ఊర్లో చదివినప్పుడు? మా ఊర్లో చదివినప్పుడు యాక్చువల్గా నేను మరీ మాది యాక్చువల్గా ఉమ్మడి కుటుంబం అండి. మా చిన్నాన్నోళ్ళు 3, మా ఫాదర్స్ 3, మా అత్తలు కూడా 3, అందరిది ఉమ్మడి కుటుంబం ఉండడం వల్ల దాదాపు మేము 8 మంది పిల్లలు ఇంట్లో ఉండేవాళ్ళం. అన్నదమ్ములు కావచ్చు, మేము అక్క చెల్లెళ్ళము, అందరం యాక్చువల్గా ఈవినింగ్ అయినా చాలా హ్యాపీగా గడవడం. మా ఇంట్లోనే మేమందరం ఎంజాయ్ చేసేవాళ్ళం. కాబట్టి మాకు బయట రిలేషన్ తక్కువ ఉన్నప్పటికీ మా అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములతోనే మా ఇండోర్ గేమ్స్ ఎక్కువ ఆడేవాళ్ళం. ఎందుకంటే బయటికి తక్కువ పంపించేవాళ్ళు. సో ఇండోర్ గేమ్స్ ఎక్కువ ఆడేవాళ్ళం. ఎక్కువ క్యారమ్స్, చెస్ ఇవి ఆడుతూ ఉండేవాళ్ళం. సో అది ఒక హ్యాపీగా గడిచిపోయింది. ఇంకా కొన్ని ఇంట్లో తెలియకుండా కొన్ని చేసేవాళ్ళం. ఏంటంటే అప్పట్లో ఈ సైకిల్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అప్పట్లో మా ఫాదర్ వాళ్ళు ఏంటంటే అమ్మాయిలు బయటికి పంపించకూడదు అని రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళు. సో వాళ్ళకి తెలియకుండా నేనైతే మా ఇంట్లో మా అక్క వాళ్ళకన్నా కొంచెం డేర్గా ముందుకు వెళ్ళేదాన్ని. సో నేను ఫ్రెండ్స్కి చెప్పి సైకిల్ తీసుకురమ్మని చెప్పి బయటికి గ్రౌండ్లోకి వెళ్ళి 1 hour ఖచ్చితంగా సైకిల్ రేస్ చేసి వచ్చేదాన్ని. సో అదొక నాకు ఒక మెమరబుల్గా ఉంటుంది. ఎందుకంటే బట్ తర్వాత ఇంటికి వచ్చినా వాళ్ళు ఏదైనా అన్నా కూడా పెద్ద ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకంటే యాక్చువల్గా నాకు ఇది ఇంట్రెస్ట్గా చేసేదాన్ని కాబట్టి అదొక మెమరబుల్ అండి నాకు. మీ ఫ్యామిలీ మెంబర్స్ టోటల్ ఎంతమంది? అండ్ మీ నాన్నగారికి? మేము 4 sisters 1 brother అండి. సెకండ్ అమ్మాయిని, ఫస్ట్ సెకండ్ నేను, తర్వాత 2 sisters 1 brother. మీ హై స్కూల్ డేస్ ఎక్కడ జరిగింది? తలుపులు అంటే మీరు పల్లె నుంచి డైలీ వెళ్ళొచ్చేవాళ్ళు? లేదండి, మా ఫాదర్ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ అంతా ఇక్కడికే షిఫ్ట్ చేసేసాము. సో తలుపులే ఫ్యామిలీ ఉండేవాళ్ళము, అంతా తలుపుల నుంచే వెళ్ళాము. బాగా మీకు ఇంట్రెస్ట్గా స్కూల్లో ఉన్నప్పుడు బాగా ఇష్టమైనటువంటి టీచర్, బాగా సబ్జెక్ట్ చెప్తారనే టీచర్ ఎవరైనా గుర్తున్నారా? మాకు యాక్చువల్గా నాకు మెయిన్ ఇంగ్లీష్ సబ్జెక్టు బాగా ఇంట్రెస్ట్ అండి. ఫస్ట్ నుంచి నాకు గ్రామర్ అంటే ఒక ఇంట్రెస్ట్. సో ప్రభాకర్ సార్ అని బాగా చెప్పేవాళ్ళు, మాకు కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో సార్ అంటే బాగా ఇంట్రెస్ట్, ఇప్పుడు కూడా అడుగుతుంటారు అన్నారు. సో సార్
సార్ ఉన్నారండి, టచ్లో లేరు కానీ సార్ అయితే ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారని తెలిసింది. సార్ బాగా ఎంకరేజ్ చేశారు. బాగా ఇంటర్మీడియట్ కూడా తలుపులోనే చదివాను. తలుపులో చదివాను ఇంటర్మీడియట్. ఆ తలుపులోనే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంతా ఇంటర్మీడియట్ అంతా కంప్లీట్ అయింది తలుపులోనే చదివాను. కాబట్టి అంటే యాక్చువల్గా ఫాదర్ కొంచెం పొలిటికల్గా ఉన్నారు కాబట్టి జెపీ వైస్ చైర్మన్గా ఉన్నారు. సో నాన్న అందరికీ కొంచెం హెల్ప్ చేసేవాడు, టీచర్స్ అంతా కూడా బాగున్నారు కాబట్టి ప్రతి ఒక్క టీచర్ కూడా మమ్మల్ని కూడా చాలా బాగా చూసుకున్నారు, చాలా బాగా చూసుకున్నారు. అదే హై స్కూల్ లెక్చరర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చూసుకునేవాళ్ళు. అక్కడ ఇది ఉండేది మాకు. హై స్కూల్ స్థాయి అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక మెమరబుల్, అవి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఆ డేస్. అట్లాంటివి ఏమైనా మధురమైన సంఘటనలు హై స్కూల్లో జనరల్గా నాకు మామూలుగా ఈ ఏదైనా కానీ ఒక ఫెస్టివల్ కానీ లేదా ఇంకేదైనా జరిగేటప్పుడు ఆ స్కూల్ ఎన్విరాన్మెంటే చేంజ్ అవుతున్నప్పుడు, అంటే పిల్లలను కొంచెం గేమ్స్ పెట్టడము లేదా ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఎస్సే రైటింగ్స్ ఇలాంటివన్నీ పార్టిసిపేట్ చేయమని చెప్తుంటారు. సో అలాంటి ఉన్నప్పుడు కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించేది. అలాంటి మూమెంట్స్ బాగా ఇంట్రెస్ట్గా అనిపించేది. హై స్కూల్ స్థాయిలో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పటికీ టచ్లో ఉన్నారా మీకు? ఇప్పటికి టచ్లో ఉన్నారు. హై స్కూల్ స్థాయి ఫ్రెండ్స్ ఉన్నారు. డిగ్రీ యాక్చువల్గా అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను. డీప్ ఫ్రెండ్షిప్ అనేది చాలా తక్కువ. సో ఎవరితో అయినా కూడా ఫ్రీగానే ఉంటానండి. యాక్చువల్లీ అందరితో ఫ్రెండ్లీగా వెళ్ళిపోతుంటాం. క్లోజ్గా ఉన్నారండి. ఒక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళతోనే షేర్ చేసుకుంటుంటా. డిగ్రీ ఎక్కడ చదివారు? డిగ్రీ ఎస్టీఎన్ కాలేజీ కదిరిలో చదివాను. ఎస్టీఎన్ ఇద్దరం అంటే మా ఇంటర్ ఫ్రెండ్సే ఇక అక్కడే జాయిన్ అయ్యారు. సో మేము ఇద్దరం అక్కడే జాయిన్ అయ్యి చదివాము. అమ్మాయి నాగలత అని వైశ్యాస్ అమ్మాయి తలుపుల నుంచి వెళ్ళొచ్చారు. లేదు, కదిరి షిఫ్ట్ చేసేసారు నా ఫ్యామిలీ. మీ చదువులకి అవసరమైనప్పుడల్లా షిఫ్టింగ్. అదే అండి, అదే మేము మేము అమ్మాయిలు 4 మెంబర్స్. హాస్టల్లో ఎవరం లేమండి, బయటికి ఎవరిని పంపించలేదు. సో మీకు తెలియదు ఏం కాదు, పొలిటికల్గా ఉన్నప్పుడు పిల్లలను ఎంత సెక్యూర్డ్గా పెంచుకుంటారు అనేది మీకు తెలిసిన విషయమే. సో అదే మేము కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా మా ఫాదర్ చాలా భయంగానే మమ్మల్ని పంపించేవాళ్ళు. మీ మ్యారేజ్ ఎప్పుడు? మాది 2000 అయిందండి. యాక్చువల్గా నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో నా మ్యారేజ్ అయింది. పూర్తి కాకనే ఎగ్జామ్స్ యాక్చువల్గా మార్చిలో ఎగ్జామ్స్ అయితే ఫిబ్రవరిలోనే మ్యారేజ్ అయింది. ఫాదర్ ఫస్ట్ మ్యారేజ్ కావాలి అని చెప్పేశారు. సో మ్యారేజ్ 2000లో మ్యారేజ్ అయింది. అయితే నేను మళ్ళీ ఎగ్జామ్స్ రాసేసాను. నేను ఎప్పటికీ చదువునైతే నేను డిస్టర్బ్ చేసుకోలేదు. చదవాలనే ఒక ఇంట్రెస్ట్గానే ఉంటుంది, ఎప్పుడు చదువుతుండేదండి వాళ్ళు. అలాగే మ్యారేజ్ అయిన మళ్ళీ తర్వాత కంప్లీట్ చేశాను. మళ్ళీ వెంటనే బాబు ప్రతాప్ రెడ్డి గారు మీ హస్బెండ్. ప్రతాప్ రెడ్డి ఎక్కడ ఆయన ప్రాపర్? యాక్చువల్గా నంగివాండ్లపల్లి అండి, తలుపుల మండలం నంగివాండ్లపల్లి. పెళ్లికి ముందు చూసారా సార్? సార్ని చూసాము. అంటే యాక్చువల్గా మా సిస్టర్ మా ఆడపడుచు ఇద్దరు ఫ్రెండ్స్ అండి. సో అలా ఫ్రెండ్స్. తర్వాత మామయ్యను మా నాన్నగారు పొలిటికల్గా ఉంటారు కాబట్టి, లోకల్ కాబట్టి అది తెలుసు. సో ముందు చూసాను, ముందు పరిచయం. మీరు ఎమ్మెల్సీగా అంటే రాజకీయంగా మీ బ్యాక్గ్రౌండ్, మీ అత్తవారి ఇంట్లో కావచ్చు, మీ తల్లిదండ్రుల ఇంట్లో కావచ్చు, కొంతవరకు రాజకీయ నేపథ్యం అనేది అయితే ఉంది. మీరు గృహిణిగా ఉన్నారు, ఉద్యోగస్తురాలు కూడా కాదు. ఒక్కసారిగా ఎమ్మెల్సీగా ఎన్నిక పోటీ చేయాలా అనుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది అప్పుడు? యాక్చువల్గా జిగర్ ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి పుట్టి పెరిగినంత పొలిటికల్ ఫ్యామిలీలో పుట్టి పెరిగాను కదా. బయట అంటే పొలిటికల్గా ఎలా ఉంటుంది అనేది బాగా
తెలిసిన విషయం. ఎందుకంటే అక్కడ చూసాను, తర్వాత పెళ్ళైన తర్వాత కూడా అత్తోళ్ళ ఇంట్లో కూడా చూసాను, మరి మా అమ్మ కూడా ఉన్నారు కాబట్టి నేను ఆల్ ఆఫ్ సడన్గా పొలిటికల్ రాజకీయంలో రాకోకుండా అయితే ఇంట్రెస్ట్ అనేది లేదు. మా ఫాదర్ క్యాంపెయినింగ్ కానీ మా మామయ్య వాళ్ళు క్యాంపెయినింగ్ చేసేవాళ్ళం కదా. సో జనాలంటే ఏంటి, ఇదే ఎలా అనేది అనుకుని అయితే నాకు ఒక్కొక్కసారి మా బాబు వల్ల వాడిని చూసుకోవడం నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎందుకు సార్ బిజీగా ఉంటారు కాబట్టి అన్నా. కానీ టీచర్స్ ఎమ్మెల్సీ అన్నప్పటికీ నాకు ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఎందుకంటే 2008 నుంచి సార్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. సార్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నప్పటికీ నేను కూడా కొన్ని విషయాల్లో సార్కు నాకు తెలియకుండా నేను ఇన్వాల్వ్ అయ్యేదాన్ని. టీచర్స్ విషయాలు జనరల్గా యూనియన్స్ ఇంటికి వచ్చేవాళ్ళు, సో ఫ్రీగా మాట్లాడేదాన్ని వాళ్ళతో. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా అప్పుడప్పుడు డిస్కస్ చేసుకుంటుంటాం. జనరల్గా సార్ నేను సబ్జెక్ట్ మీద ఏదన్నా కూడా డిస్కస్ చేసుకున్నాను. సో టీచర్స్ ఎమ్మెల్సీ అన్నప్పుడు నేను వెంటనే యాక్సెప్ట్ చేశాను. సో నాకు కూడా ఇంట్రెస్టే, ఓకే. ఎందుకంటే టీచర్స్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి, మీకు తెలియని విషయం అయితే కాదు. ఇప్పుడు సార్ కావచ్చు, మీరు కావచ్చు, రాయలసీమ ప్రాంతానికి చెందినవారు. రాయలసీమ ప్రాంతంలో కూడా అనంతపురం జిల్లా మారుమూల ప్రాంతం తలుపుల మండలం అనేది. ఇలాంటి ప్రాంతం నుంచి ఒకేసారి రాజధాని ప్రాంతంలో కృష్ణా గుంటూరు జిల్లాల్లో పోటీ చేయడం అనేది ఎట్లా మీకు ఈ సయోధ్య ఎలా కుదిరింది? ఒకటి మెయిన్ సార్ చెప్పుకోండి. ఇప్పుడైతే అంటే ఒక 2008లో డిప్యూటీ డియూగా జాయిన్ అయ్యారు. డిప్యూటీ డియూగా, తర్వాత డియూగా, ఆర్జేడీగా, ఇప్పుడు జేడీగా అంటే ఎస్సీఆర్టీ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు కూడా అప్పటి నుంచి టీచర్స్ యూనియన్స్తో మంచి రిలేషన్ ఉంటుంది. వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ స్టడీస్కి కానీ సార్ వాళ్ళతో హెల్ప్ చేసేవాళ్ళు. ప్రతి యూనియన్ అదే కాదు, చాలామంది పిల్లలు యూనియన్స్ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉండాలి. ఏదైనా కూడా ఓపెన్గా చెప్పడం, టీచర్స్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటారు, సార్ హ్యాండ్ ఓవర్లో ఉండేటి సార్ ఖచ్చితంగా వాళ్ళు సాల్వ్ చేసేవాడు. ఆ ప్రాబ్లమ్స్ సార్ చేసేటట్టు ఖచ్చితంగా చేసేవారు. అందులో ఒక ఆఫీసర్ అంటే నేను ఒక వైఫ్గా చెప్పట్లేదండి, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఒక ఆఫీసర్ అనే కాదండి, ఆయన ఒక టీచర్ ఎదురుపడినాడు అనుకో, పూర్తిగా సీట్లోంచి లేసి దగ్గరికి తీసుకొని వాళ్ళ మీద భుజం మీద చేసి హ్యాపీగా మాట్లాడతాడు. అంటే అక్కడ వాళ్ళకి ఏమవుతుందంటే ఒక రిలేషన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఆ మంచితనం వల్లే మాకు ధైర్యం. సో మాకు తర్వాత మాకు ఇంట్రెస్ట్ లేదు, కొంతమంది మమ్మల్ని కూడా అడిగారు. ఫస్ట్ యాక్చువల్గా ఈ అనంతపూర్ ఆయన పిఆర్టీ అయిన శ్రీధర్ రెడ్డి ఒకసారి ప్రపోజ్ చేశాడు, ఒకసారి నిలబడితే బాగుంటుంది కదా సార్ అని చెప్పడం జరిగింది. సో తర్వాత అక్కడ ఒక మీటింగ్లో సార్తో చిన్న డిస్కస్ చేశారు. సో మన ఒక్కొక్కరు అలాగా సపోర్ట్ చేయడం వల్ల, ఎందుకంటే మా కోసము కలిసి లేని యూనియన్లు కూడా ఒక్కొక్కరు వాళ్ళు ఇదైనట్టు కూడా మా కోసం ఒకటయ్యి చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు. సో ఆ ధైర్యంగా వీళ్ళంతా సపోర్ట్ చేస్తారని ఒక ధైర్యంతోనే ముందుకెళ్ళాము. అందుకో సార్ ఒక మంచి పేరు పెట్టుకున్నాడు, మంచితనం ఉంది కదా అనే ఒక ఇతనే మేము కూడా ముందుకు వెళ్ళాను. సో అలాగే వెనక పూర్తిగా 100% అండి, 100%. ఎందుకంటే యాక్చువల్లీ నేను మా ఫాదర్ ఎలా పెంచాడో, అంటే ఒక ఫాదర్కు పిల్లలు పెంచాలంటే వాళ్ళకి భయం వాళ్ళకు ఉంటుంది. నేను అంతవరకు లోపలే ఉన్నాను. ఎప్పుడైతే మా మ్యారేజ్ అయిందో తర్వాత కంప్లీట్గా సార్ బయటికి తెచ్చేసాను. అంటే ఎందుకు యాక్టివ్గా ఉండి చదువుకొని, ఎందుకు అమ్మాయిలు మనం వంట వరకు ఇది ఉండాలా అని ప్రతిరోజు ఏదో ఒకటి నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో నా సపోర్ట్ లేదు నేనైతే నేను 100% సక్సెస్ కాలేను, ముందుకు రాలేను. ఫస్ట్ ఒక మహిళ ముందుకు రావాలంటే బ్యాక్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉండాలి. సో మంచి సపోర్ట్ ఇచ్చారు. ఈ సక్సెస్ 100% ఆయనకని చెప్పాలి. ఇప్పుడు మీరు గెలుపొందిన కృష్ణా గుంటూరు జిల్లాలోనే కాకుండా మీ స్వస్థలమైనటువంటి అనంతపురం జిల్లాలో కూడా ఎమ్మెల్సీగా గెలుపొందినటువంటి కల్పలతారెడ్డి గారు మా కోసం ఏదైనా చేస్తారనేసి టీచర్లు చాలా వరకు నమ్మకం పెట్టుకున్నారు. చాలా సమస్యలు ఉన్నాయి ప్రభుత్వ పరంగా టీచర్లు, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయబోతున్నారు? గవర్నమెంట్ దృష్టికి ఎట్లా తీసుకెళ్తారు? యాక్చువల్గా మన టీచర్స్ సమస్యలు కామన్గా ఉండే. ఇప్పుడు నేను ఒక కృష్ణా గుంటూరు జిల్లాలో
ఉన్న టీచర్స్కి ఏవైతే తీసుకుంటున్నానో ఒక కామన్గా చాలా మంది సమస్యలు ఒకటే ఉన్నాయి, స్టేట్ వైడ్ ఒకే ప్రాబ్లం ఉన్నాయి. అలాంటివి ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మన సమస్యలు పరిష్కరించడానికి వెళ్తున్నాము. అయితే కొన్ని ఇప్పుడు కొంతమందికి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఎందుకంటే ఈ ట్రాన్స్ఫర్స్ కానీ కొన్ని ఈ డెప్యుటేషన్స్ కానీ ఏదన్నా కొన్ని వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలామంది నాకు వాళ్ళ రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. నేను కూడా తీసుకెళ్తున్నానండి. మనం ఎంతైతే హెల్ప్ చేయగలుగుతామో అంత 100% నేను చేస్తానండి. అనంతపురం జిల్లా అనేది యాక్చువల్గా మేము వర్క్ చేసిన కడప, చిత్తూరు ఇవంతా ఆర్జేడీగా 4 డిస్ట్రిక్ట్స్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక ధైర్యం కూడా. సారు SCRTలో ఉన్నారు, సారు అక్కడ ఉన్నారు, మేడం ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ అంటే సో మనకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని ఒక నమ్మకంతో నా దగ్గరికి వస్తారు కాబట్టి ఖచ్చితంగా నేనైతే ఖచ్చితంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ తీసుకెళ్తాను. సాల్వ్ అవుతుందో లేదో అనేది సెకండరీ, ఫస్ట్ అయితే తీసుకెళ్ళి చెప్తానండి. వాళ్ళు ఎవరితో ముందు తీసుకెళ్ళి వాళ్ళకి చెప్తాను. అంటే టీచర్స్ ఎమ్మెల్సీగా అనే దానికంటే మీకు ఎమ్మెల్సీగా నిలబడడానికి వైఎస్ఆర్ ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ సపోర్ట్ కూడా అనేది కూడా మీకు ఉంది. ఈ నేపథ్యంలో ఈ టీచర్స్ సమస్యలు ఇట్లా గవర్నమెంట్ అంటే రెండింటికి మీరు వారధిగా ఉన్నట్టే, ఇద్దరికి టీచర్స్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, గవర్నమెంట్ సపోర్ట్ కూడా మీకు ఉండింది. అట్లాంటప్పుడు ఎట్లా దీన్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు? ఈ ఒకటి బాబుజీ గారు ఏంటంటే సీఎం గారు మెయిన్ వేరే ప్రభుత్వం అంటే ఏమన్నా నేను భయపడేదాన్నేమో కానీ ఇప్పుడు మన వైఎస్ఆర్ మన ప్రభుత్వం వచ్చినప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, టీచర్స్కు విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ఎవరికైనా సరే వాళ్ళ సమస్యలను ఖచ్చితంగా ఏదైనా ఉన్నా కూడా పరిష్కరిస్తాము. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ప్రతిదీ తీసుకోమంటున్నారు మమ్మల్ని. ఎందుకంటే ఎవరు కూడా మన వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు. ఇంకా మనం కొన్ని విషయాలు తీసుకుంటే ఇప్పుడు మన స్టేట్ ఆల్రెడీ బడ్జెట్ పరంగా ప్రాబ్లంలో ఉండేది అందరికీ తెలిసిన విషయమే. సో అన్నీ ఒక్కసారి చేయకోకుండా అది దశల వరకు ఒక్కొక్కటి అయితే తీర్చుకుంటూ వస్తున్నారు. మన ఉపాధ్యాయుల సమస్య అవునండి. ఇప్పుడు నేను కొన్ని నా సర్వీస్ రూల్స్ నేను కొన్ని ఛాలెంజ్గా తీసుకున్నప్పటికీ ఇప్పుడు సర్వీస్ రూల్స్ ఛాలెంజ్గా తీసుకున్నానంటే వాళ్ళు చాలామంది నన్ను అన్నారు, ఎప్పుడు 20 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలు మేడం వచ్చి వెంటనే ఎలా తీరుస్తానంటే ఒకటి ఇప్పుడు అది కోర్టు వరకు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది, రాష్ట్రపతి వరకు వెళ్ళింది, కానీ ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ కాలేదు. అయితే మేము ఇంకో ఛానల్ ద్వారా కొన్ని మీటింగ్స్ అరేంజ్ చేసి దాన్ని మేము ఖచ్చితంగా మీకు ఆ ప్రాబ్లం తీరుస్తామని చెప్తున్నాం. కొన్ని అన్ని యూనిట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే చాలా మటుకు ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే వాళ్ళకు ఒక డిప్యూటీ డిఓస్ కానీ ప్రమోషన్ కల్పించి ఆ స్థాయిలో వాళ్ళు రిటైర్డ్ కావాలి. కానీ ఎప్పుడు ఇదే ఉంటే కష్టం కదండి. సో వీటిని ఏం చేస్తున్నామంటే ఇది కూడా కామన్గా స్టేట్ వైడ్ ప్రాబ్లమే అందరికీ. దీన్ని కూడా మేము ముందు తీసుకెళ్తున్నాం. ఎందుకు తీసుకెళ్తున్నాం? గవర్నమెంట్ సపోర్ట్ చేయలేదు అంటే చేయలేదు 100%. ఎందుకంటే ఉపాధ్యాయులకు అవసరపడతారు కాబట్టి దీనివల్ల వాళ్ళకు ప్రయోజనం ఉంది కాబట్టి ఖచ్చితంగా మన సీఎం గారు కూడా మనకు సపోర్ట్ చేస్తారని మేము కూడా ఆశిస్తున్నాం. ఓకే ఓకే. ఒక టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగకముందే అనంతపురం జిల్లాలోని హిందూపూర్ పార్లమెంటులో గత ఎలక్షన్స్ అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారు గోరంట్ల మాధవ్ గారికి అప్పుడు రిజైన్ చేస్తే అప్పటి గవర్నమెంట్ ఒప్పుకోలేదు ఆ రిజైన్ లెటర్. ఆయనకి ఆ ఎంపీ టికెట్ కేటాయించకపోతే నెక్స్ట్ రెండవ పేరు వినిపించింది అప్పట్లో కల్పలతారెడ్డి గారి. అప్పుడు మీరు ప్రయత్నం కూడా జరిగింది అనేసి మేము విన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కదిరి నియోజకవర్గం కావచ్చు, ఎక్కడైనా అనంతపురం జిల్లాలో ఏదైనా నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వస్తే ఎలా ఫీల్? యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే మనకు టీచర్స్ ఎమ్మెల్సీగా మనం ఇటు నుంచి వెళ్ళి కృష్ణా గుంటూరు జిల్లాలో మనం విన్ అయ్యాము. అక్కడ అందరూ సపోర్ట్ ఇచ్చారు, ఒక నమ్మకం వాళ్ళకి. ఎందుకంటే చాలా వరకు సీఎం గారు కూడా కొన్ని సందర్భాల్లో చెప్తూ వచ్చారు, నిన్న మొన్న వచ్చి ఎక్కడో ఉన్నాయని రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చి కృష్ణా గుంటూరు జిల్లాలో గెలుపొందింది, ఈమెను చూసి తెలుసుకోండి అనేసి ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారా.
మీ పైన గురి ఉండి ఎక్కడైనా టికెట్ కేటాయిస్తే అవకాశం కల్పిస్తే గెలవచ్చు అని మీకు అలా అవకాశం రావచ్చు కదా? ఛాన్సెస్ ఉన్నా కూడా ఒకటే, ఫస్ట్ వచ్చినాము ఎమ్మెల్సీ పదవి ఖచ్చితంగా ఈ 6 years నన్ను నమ్ముకున్న ఉపాధ్యాయులు వాళ్ళకు నేను ఖచ్చితంగా వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళ నా నుంచి వాళ్ళకి ఏదైనా హెల్ప్ ఉండే వాళ్ళ సమస్యలు పరిష్కరించిన తర్వాత ఫస్ట్ అయితే ఇప్పటికైతే నాకైతే ఆలోచన లేదండి. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీగా నేను ముందుకెళ్ళాలని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తాను పోయి గెలుచుకోండి అన్నగారి శిష్యులతో ముందుకెళ్తానండి. ఎందుకంటే కొంతమంది అనంతపురం జిల్లాలో ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ కి నెక్స్ట్ అవకాశాలు ఉంటాయా లేదా అనేసి డైలమా పరిస్థితులు ఉన్నాయి. కొద్దిగా వాళ్ళ నడవడికి కావచ్చు, వాళ్ళ ప్రవర్తనలు కావచ్చు. అలాంటప్పుడు ఎక్కడో గెలుపొంది నామే లోకల్గా గెలుస్తుంది ఈజీగా అనే ఆలోచన ఆయన గురి మీ మీద పడి మీరు సరేమ్మా పలానా కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయండి అట్లాంటి పరిస్థితులు వస్తాయి ఇప్పుడు లేదండి. ఎందుకంటే మాకు మెయిన్ మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను పనిచేస్తున్నాను కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఖచ్చితంగా నడుచుకుంటాను. అంటే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఓకే. అంటే మనకు ఒక కమిట్మెంట్ ఉంటుంది కాబట్టి వర్క్ చేస్తున్నాము ఉంది. సో మన ప్రస్తుతానికి అయితే నాకు ఆలోచన లేదండి. నాకైతే నేనేంటన్నా నేను నమ్ముకున్న వాళ్ళకి నేను ఇది చేయాలనేది నేను వెళ్తున్నాను. ఒక టీచర్స్ ఎమ్మెల్సీగా నేను యాక్చువల్గా నాకు 6 years ఇది వాళ్ళు ఎంతో నమ్మకం పెట్టుకొని నన్ను గెలిపించారు. సో వాళ్ళకి మధ్యలో నేను ఇది చేయకూడదు కాబట్టి తర్వాత టీచర్స్ ఆహ్వానిస్తే మేడం మీరు ఎమ్మెల్సీగా కాదు ఎమ్మెల్యే ఏది జరిగినా వాళ్ళ వరకు వాళ్ళని చూసుకుంటూ ముందుకెళ్తాను అంతే. ఫస్ట్ వాళ్ళు నాకు, తర్వాత ఏదైనా వర్క్ చూసుకొని మీరు చెప్పినట్లు మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారంటే తప్పకుండా మా నగర్ ఎలా చెప్తే అలా ముందుకెళ్తాను. ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా గెలిచి వచ్చిన తర్వాత యాక్చువల్గా మీ వరకు కల్పలతారెడ్డి గారి వరకు ఈ ప్రకారంగా ఒక వర్గం అనేది ఉంది అనేది ఒక టీచర్స్ ఈ విధంగా వస్తారు మిమ్మల్ని కలుస్తారని ఏ రాజకీయ నాయకుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు మొన్న కదిరికి రావడం కానీ లేదా పులివెందుల నుంచి మీరు వచ్చేటప్పుడు కానీ మీకు వెల్కమ్ చెప్పిన పద్ధతి సుమారు వేలాది మంది వచ్చి మీతో కలిశారు. దాంతో ప్రజల్లో కూడా నెక్స్ట్ ఎమ్మెల్యేకి అవకాశం వస్తే మీకు గెలుస్తుందేమో అనేది ప్రజల్లో ఉంది. కొంతమంది నాయకుల్లో కూడా మీకు పడట్లేదు వాళ్ళకి ఏమో రావచ్చు అనేసి. కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తామంటే మీకు అవకాశం వస్తే చేయొచ్చు కదా. అభిమానం అండి అంతే. ఇప్పుడు నేను వాళ్ళు అంతమంది టీచర్స్ ఇంతమంది జనాలు వచ్చారంటే వాళ్ళ అభిమానం. నేను ఇప్పుడు అక్కడి నుంచున్నా కూడా ఇక్కడి నుంచి చాలా మంది సపోర్ట్ చేశారు. ఇక్కడ వీళ్ళకి ఓట్లు లేకపోయినా కూడా అక్కడికి వచ్చి చాలా మంది క్యాంపెయిన్ చేసి వాళ్ళ సరౌండింగ్ లో ఉన్నంతవరకు వాళ్ళు హెల్ప్ చేస్తూ వచ్చారు. అదే చెప్తున్నాను కదా, ఎందుకంటే మనం ఈ ఎమ్మెల్యే అవకాశం అనేది అదైతే ప్రస్తుతానికి అయితే నాకు ఆలోచన లేదు. తర్వాత ఏదైతే ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం నాడు నేడు పనుల ద్వారా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మౌలిక సదుపాయాలను బాగా ఏర్పాటు చేస్తూ ఉంది. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తయారు చేస్తాం. అయితే చాలా వరకు కొంచెం టీచర్స్లో కూడా మార్పు రావాలా ఎడ్యుకేషన్ బోధనా విషయంలో అనేసి ప్రజల్లో ఉంది. ఈ ఒక్కటి ఏమంటే గవర్నమెంట్ స్కూల్కి పంపించడానికి అందరూ సుముఖంగా ఉన్నప్పటికీ క్రమశిక్షణ విషయంలో ప్రభుత్వ పాఠశాలలు వెనకబడుతున్నాయి అనేసి ఉంది ప్రజలు. అది ఉంది. దీనిపైన మీరు టీచర్స్కి ఏం చెప్తారు ఈ విషయంలో? అంటే ఇప్పటి వరకు రిపోర్ట్ అయితే మాకు రాలేదండి. ఎందుకంటే మీకు రాలేదు, జనాల్లో చాలా మంది. అంటే యాక్చువల్గా నేను కృష్ణా గుంటూరు జిల్లాలో దాదాపు 107 మండలాలు తిరిగాను. తిరిగినప్పుడు అద్భుతం అండి నిజంగా. నాడు నేడు వర్కులు చాలా బాగున్నాయి. ఏ స్కూల్ పోయినా అద్భుతంగా ఉన్నాయి. నిజంగా ఇంత ముందు లేని విధంగా ఉన్నాయి. కానీ మీరు ఇప్పుడు ఉపాధ్యాయులు చాలా వాళ్ళు కూడా తీసుకొని చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నారు. ఎక్కడ నాకైతే మీరు చెప్పిన విధంగా రిపోర్ట్ రాలేదు. ఇన్ కేస్ ఎవరన్నా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళకి మేము ఉపాధ్యాయులు కూడా విద్యా హక్కు చట్టం అనేది టీచర్స్ ని కొంచెం బందీ రావడం, పాఠం చెప్పడం, వెళ్ళిపోవడం చూసుకుంటే చాలు అనే ఆలోచనతో ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నారు ప్రజెంట్ సిచ్యుయేషన్. ఎందుకంటే
పిల్లల్ని టచ్ చేసిన పేరెంట్ వస్తాడు, ఏవో కేసులు అవి హెడ్ఏక్స్. ఈ వాతావరణం మంచిదేనంటారు. టీచర్కి ఎందుకు ఫ్రీడమ్ వదలకూడదు? గతంలో మీరు చదివేటప్పుడు కానీ మేము చదివేటప్పుడు కానీ ఒక టీచర్కి మన పేరెంట్స్ సార్ నాకు ఉతకండి చదువు రావాలి వాడికి అనేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఇది కొంతవరకు గవర్నమెంట్ స్కూల్స్ని డ్యామేజ్ చేస్తున్నటువంటి సంఘటన. ఇది మంచిది అంటారా? ప్రతి ఎక్కడో రేర్ కేసెస్ అండి అలాగా. అందరూ టీచర్స్ అలాగుంటే పిల్లలకు డిసిప్లిన్ కోల్పోతారు. సో అన్ని చోట్ల అలా జరగకపోవచ్చు. ఏదో కొంతమంది వస్తున్నాం వెళ్తున్నాం అనుకునే వాళ్ళు ఎక్కడో రేర్ ఉంటారేమో, కానీ ఎవరు ఆ విధంగా ఉంటారు. కాకపోతే ఒకటి ఏంటి భయపడుతున్నారంటే, ఇప్పుడు పిల్లల మీద ఒక దెబ్బ పడితే పేరెంట్స్ వెంటనే వస్తున్నారు అనే ఒక భయం అయితే వాళ్ళకి ఉంది. ఎందుకంటే పిల్లలు కొట్టకూడదు, వాళ్ళని ఓపికగా చదివించాలని ఇది అనుకుంటున్నారు. కాబట్టి అలాంటిదే జరగదని నేను అనుకుంటున్నాను. అట్లా ఈ విషయంలో మీరు పేరెంట్స్ మీరేం చెప్తారు? మీ తరఫున అంటే కంప్లీట్గా పిల్లల్ని వదలకూడదండి. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్కి మనం ఒకటే చెప్పాలి, పేరెంట్స్ కూడా ఆలోచించాలండి. ఎందుకంటే ఒక టీచర్ ఒక విద్యార్థిని కొడుతున్నాడంటే ఆ అబ్బాయి ఇప్పుడు ఒకటి చదువు వరకే వాళ్ళు కొట్టరు, ఏదో ఒకటి చేస్తుంటారు. ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా ఒక చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారు, ఇంకా వేరు వేరు హ్యాబిట్స్ అంతా చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి వాటిలో కొంతమంది టీచర్లు ఏం చేస్తారంటే వాళ్ళు పిల్లలు కూడా కొంతమంది టీచర్స్ యాక్చువల్గా ఇంటి వరకే అండి, తర్వాత బయటికి వెళ్తే ప్రతి టీచర్ కూడా వాళ్ళ పిల్లల్ని ఓన్ చేసుకుంటారు. పేరెంట్స్ ఏదో అనుకుంటున్నారు కానీ పిల్లల్ని ఓన్ చేసుకొని వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ప్రతి టీచర్ ఆలోచన ఉంటుంది. కాబట్టి మనం పేరెంట్స్ కూడా పిల్లలను పూర్తిగా టీచర్స్ కంట్రోల్లో, టీచర్స్కు పవర్స్ ఇచ్చేయాలి. మా అబ్బాయిని చూసుకునే బాధ్యత మీదేని. కాబట్టి అప్పుడే ఖచ్చితంగా పిల్లోడి భవిష్యత్తు కూడా బాగుంటుందండి. అది నా ఆలోచన. ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరంగా మీ సార్ ఉన్నారు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మీరున్నారు. డిపార్ట్మెంట్ పరంగా కొన్ని చేయకూడని పనులు ఉన్నాయనుకోండి, బట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మీ ద్వారా కొన్ని చేయాలి తప్పదు. ఇట్లాంటి సంఘటనలు వచ్చినప్పుడు ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు మీ సార్? అక్కడ ఉద్యోగం, ఇక్కడ ఎమ్మెల్సీనా, ఎట్లా ఇప్పుడు ఆఫీసర్లు మొత్తం నేను ఒక ఆఫీసర్ భార్యగా మొత్తం అందరితో కూడా బాగుంటాను. మరీ ప్రాబ్లం అయ్యే మ్యాటర్ అయితే మనం కూడా ఏంటంటే టీచర్స్ యాక్చువల్గా వాళ్ళు మామూలు జనాల కన్నా టీచర్స్ అనేవాళ్ళు వాళ్ళు వెల్ ఎడ్యుకేటర్స్ అర్థం చేసుకోగలుగుతారు ఇది జరుగుతుందా జరగదని. వాళ్ళ పాయింట్ ఏంటి, మేడం సమస్యను తీసుకెళ్తుందా లేదా, తీసుకెళ్ళి మేడం ప్రయత్నం చేస్తుంది. కొన్ని పాలసీ మ్యాటర్స్ ఏదైనా వచ్చినప్పుడు చేయలేని ప్రాబ్లం నా చేతిలో లేనందుకు కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారండి. కానీ స్ట్రాంగ్ అయితే ఆఫీసర్ల వరకు అయితే, సారు ఆఫీసర్ని కాదు కానీ ఆఫీసర్ల వరకు అయితే నేను వెళ్తున్నా. ఎందుకంటే వాళ్ళు తెచ్చిన సమస్య నేను ఖచ్చితంగా ఆఫీసుల వరకు తీసుకుంటాం. వాళ్ళు చేయలేని పరిస్థితి ఏంటంటే ఎందుకు చేయలేరు అనేది ఒకసారి తీసుకుంటాం. ఎందుకు చేయలేరు, ఎవరితో దీన్ని చేస్తే క్లియర్ అవుతుంది అంటే వాళ్ళు కన్సిడర్ ఆఫీసర్తోనో లేదా పొలిటికల్ లీడర్తోనో లేదా మేము వెళ్ళడమో జరుగుతుందండి. ఖచ్చితంగా అయితే సమస్యను వాళ్ళ వరకు తీసుకెళ్తాం. ఆఫీసర్లను మాత్రం అని కాదు కానీ వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తాము, మా సమస్యను కూడా వాళ్ళు ముందు పెడతాము. అంటే టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో మీరు టీచర్స్ పైన ఫోకస్ పెట్టి వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగానే పనిచేస్తారు. కల్పలత అంటే మీనింగ్ తెలుసు, మీకేమన్నా ఐడియా ఉంది? పెద్దలు ఎవరైనా చెప్పిన అంతే కదండి. జనరల్గా మా మాస్టర్ ఉన్నారు, వాళ్ళు హై స్కూల్ చదివేటప్పుడు మా మ్యాథ్స్ టీచర్ అనేవాళ్ళు ఎప్పుడు కల్పలత అంటే తెలుసా అనేవాళ్ళు. అదే తెలిసి చూస్తుంటే చెప్పేవాడు, అన్ని కోరికలు తీర్చే మాత అని ఆయన చెప్పేవాడు ఎప్పుడు. లలిత సహస్రనామంలో వస్తుంది కల్పలతిక కల్పలత. ఆయన ఎప్పుడు అలానే పిలిచాడు, కల్పవల్లినే పిలుస్తున్నాడు మ్యాథ్స్ మాస్టర్. అన్ని కోరికలు తీర్చే వాళ్ళ పేర్లో టీచర్స్ సమస్యలు కూడా ఇదే విధంగా తీరుస్తారు అనుకుంటా. 100% అండి. ఎందుకంటే యాక్చువల్గా నేను వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫీల్ అయింది ఏంటంటే, నా క్యాంపెయిన్లో వాళ్ళు నాతో వస్తూ కొంతమంది యూనియన్స్ ఉంటారండి. మేము ఎందుకంటే ఒక స్టాఫ్ రూమ్కి వెళ్ళి మీటింగ్ అరేంజ్ చేసుకుంటాం. అరేంజ్ చేసేటప్పుడు నాతో పాటు వచ్చిన టీచర్స్ వాళ్ళకు మన క్యాంపెయిన్ చెప్తుంటాను. అప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు, మేడం వచ్చింది రాయలసీమ అయినా కూడా మేడం ఖచ్చితంగా కమిట్మెంట్తో వర్క్ చేస్తుంది. ఇంతవరకు టీచర్స్ ఎమ్మెల్సీలో లేడీస్ లేరు.
ఫస్ట్ లేడీగా మేడం వస్తుంది అంటే ఫస్ట్ ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ వచ్చారు. తర్వాత ఫస్ట్ టీచర్గా సావిత్రిబాయి పూలే గారు వచ్చారు. ఫస్ట్ టీచర్స్ ఎమ్మెల్సీగా మన మేడం వస్తుంది అంటే కల్పలతారెడ్డి అనేది ఒక చరిత్ర అనేది మా వాళ్ళకు చెప్పేటప్పుడు నేను కూడా విన్నా. సో నేను కూడా ఫీల్ అయ్యా, నిజంగా అది అద్భుతంగా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనం కూడా దాన్ని కరెక్ట్గా తీసుకోవాలి అని ఇదితో కాబట్టి వాళ్ళకు మనల్ని సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళకు కూడా మా ఒక కాన్ఫిడెంట్ రావాలి, మేడం వర్క్ చేస్తుందా లేదా అని. సో నేను ఒకటే చెప్పానండి, వెళ్ళిన ప్రతి చోటు కూడా ఒకటే చెప్పాను. మా స్పెషల్లీ లేడీస్ టీచర్స్కి ఒకటే చెప్పాను, ఫస్ట్ టైం నేను ఒక లేడీగా మీ ముందుకు వస్తున్నాను, మీరు నాకు సపోర్ట్ చేయకపోతే నెక్స్ట్ వచ్చే జనరేషన్కు ఒక టీచర్స్ ఎమ్మెల్సీగా లేడీ మహిళా ఎమ్మెల్సీ మహిళలు తెలంగాణ ఒక స్ట్రాంగ్ ముద్ర అయితే మీకు పడిపోతుంది. వచ్చే జనరేషన్కు ఎమ్మెల్సీగా లేడీస్ ఉండే అవకాశం ఉండదు. సో నేను ధైర్యంగా వచ్చాను కాబట్టి మీ అందరూ సపోర్ట్ చేస్తే నేను కూడా ముందుకెళ్తే మీ అందరూ అంటే వాళ్ళు ఎంకరేజ్మెంట్ అండి, ఎందుకంటే వాళ్ళు బాగా సపోర్ట్ ఇచ్చారు. సో ఇలాంటివన్నీ జరిగాయండి. సో దీని మీద నేను కూడా ఒక కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నాను ఖచ్చితంగా అండి, 100%. ఎప్పటికీ టీచర్స్తోనే ఉంటాను, వాళ్ళ సమస్యలతోనే ముందుకెళ్తాను, ఇదైతే షూర్. ఫైనల్గా లాస్ట్ ఈ సమాజానికి రాజకీయ పరంగా కావచ్చు, అంటే ప్రజల యొక్క జీవన విధానాన్ని బట్టి కావచ్చు, మీరు ఈ సమాజానికి ఇవ్వబోయే సందేశం జీవన విధానం కావచ్చు, అంటే ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, మీరు ఏం చెప్పగలుగుతారు? ఒకటే అండి, ఈ జనరేషన్కు చాలా చేంజ్ వస్తుంది, పిల్లలలోనే చూస్తున్నాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు తీసుకుంటే ఈ కరోనానే వచ్చిన టైంలో పిల్లలకు చదువు లేక వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ అంటూ ఉన్నాం. ఆన్లైన్ క్లాసెస్ తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి మొబైల్ అవసరం, మొబైల్స్ చూస్తున్నారు. వాళ్ళు ఓన్లీ స్టడీస్ కోసం యూజ్ చేయట్లే, వాళ్ళు అందులో ఏదో పేరెంట్స్ చెప్తున్నారు, అందరూ తెలిసిన పేరెంట్స్ ఉండరు, తెలియని పేరెంట్స్ చాలా మంది ఉంటారు. కాబట్టి మెయిన్ వాళ్ళు ఒక్కటి తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను, మొబైల్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఎంతవరకు అవసరమో అంతవరకు వాడుకొని తర్వాత అది చూడకుండా మంచి విషయాలు తెలుసుకొని భవిష్యత్తులో ముందుకు మంచి వాటితో ముందుకు వెళ్ళాలని మాత్రం కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు యూత్ కూడా పేరెంట్స్ చాలామంది ఎంతో కష్టపడి చదివించి ముందుకు పిల్లలు చదవాలని వెళ్తారండి, చదవాలని వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళ బంగారు కానీ వాళ్ళ దగ్గర ఉన్నో లేదో పనులకు వెళ్ళి చదువుల కోసం డబ్బులు తీసుకెళ్ళి పెడతారు. దాన్ని కరెక్ట్గా వాళ్ళు వాడుకొని ప్రతి పిల్లలకు నేను చెప్పడం అది, యూత్కి మాత్రం అదే నా సందేశం అండి. మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, నేను కూడా చాలా చూశాను కాబట్టి ఈ మధ్యలో చాలా విన్నాను. వాళ్ళ దయచేసి పేరెంట్స్ని మాత్రము వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. వాళ్ళు చెడు దారులు పట్టకుండా, చెడు మార్గాలు పట్టుకోకుండా వాళ్ళ పేరెంట్స్ ఎంతమంది వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళు కరెక్ట్గా ఆ నమ్మకాన్ని వాళ్ళ మీద ఉంచి పేరెంట్స్ మీద పెట్టి ఎటువంటి చెడు అలవాట్లకు లోను కాకుండా భవిష్యత్తు పాడు చేసుకోకుండా మంచి ఆలోచనతో మంచి భవిష్యత్తు అని, ఎందుకంటే వాళ్ళు ఒక ఫ్యూచర్ ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళాలని మాత్రం నేను ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా యూత్ మాత్రం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.